ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి అప్సా డెమోక్రటిక్ జిల్లా మహాసభకు విచ్చేసినటువంటి కరెస్పాండెంట్స్ కు, అలాగే ఉపాధ్యాయులకు మరియు జర్నలిస్టులకు ముందుగా నా ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూల్స్ లో గతంలో ఏపీటీసీఏ మాత్రమే ఒక అసోసియేషన్ గా ఉండి మన సమస్యల్ని పరిష్కరించడంలో అప్పుడు ఎంతో కృషి చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏపీటీసీఏ ఈ రాష్ట్రంలో బలంగా ఉండి మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో చాలా ఉత్తేజపూరితంగా కృషి చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే రానున్న కాలంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పరిణామాలు వీటన్నిటి దృష్ట్యా మన ఏపీటీసీఏ అసోసియేషన్ అనేక సంఘాలుగా ఈ రాష్ట్రంలో వర్ధిల్లుతుంది. దాంట్లో అప్సా డెమోక్రటిక్ ఇది ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్. ఎందుకనంటే గత గవర్నమెంట్ లో మన మీద గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్లకు వ్యతిరేకంగా అనేక జీవోల్ని చేసి మన మీద దాడికి పూనుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం స్కూళ్లు కూడా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ జీవోల్ని తయారు చేయడం జరిగింది. అయితే దానికి వ్యతిరేకంగా పలుమార్లు అంటే దాదాపు 25 కేసులకు పైగా వాటిని మన మోహన్ రావు గారు కోర్టుకెళ్లి కోర్టు ద్వారా అడ్డుకోవడం, దానికి మళ్ళీ జీవోల్ని తెప్పించడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గొల్లపూడి మోహన్ రావు గారిని మీరు దాదాపు ఎవరో చూసుండ్రు. ఇప్పుడు చూడండి, ఆయనే గొల్లపూడి మోహన్ రావు గారు. ఆయన మైలవరం కేఎస్కే స్కూల్ దాదాపు 2.5 ఎకరంలో ఆయన స్కూల్ ఉంది. చాలా పెద్ద స్కూలు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కోర్టుకు వేయటం రుచించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక రోజు మొత్తం 7 గంటల నుంచి ఉదయం నైట్ 9 గంటల వరకు ఆయన స్కూల్లోనే కూర్చి ఇదేంటి అదేంటి అని నానా హింస పెట్టి ఆ స్కూల్ని ఎలాగైనా మూసేయించాలని చెప్పి ఒక ప్రయత్నం అంటూ జరిగింది. అయితే చివరికి వాళ్ళకి దొరికింది ఏంటంటే, క్యాంపస్ లో మీరు ఎందుకుంటున్నారు, క్యాంపస్ లో బస్సులు ఎందుకు పెట్టారు, ఇలాంటి చిన్న విషయాలు అవి రాసుకొని వెళ్ళిపోయారు. అయితే మూసేయించడం వాళ్ళ వల్ల కాలేదు. మళ్ళీ స్కూల్ యథావిధిగానే జరుగుతూ ఉంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లకి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇంకా అందరూ ఉంటున్నారు. కానీ ఎవడు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పాపాన పోలా. ఆయన ఒక్కడే. ఎందుకనంటే ఆయన గవర్నమెంట్ జీవోల మీద కోర్టుకు వేసేటప్పుడే ఆయనకు తెలుసు వీళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు అని. అయినా లెక్క చేయకుండా ఆయన కోర్టుకు వెళ్ళి మనందరికీ ఉపశమనాన్ని కలిగించారని చెప్పి మీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే ఇక్కడ మన డెమోక్రటిక్ అసోసియేషన్ తో పాటు అప్సా అనేది ఒక అసోసియేషను. గతంలో మూర్తి గారి నాయకత్వంలో ఒక అప్సా అసోసియేషన్ ఉంది. అది చాలా నామినల్. ఎందుకంటే దాదాపు మన జిల్లాలో అయితే లేదు. ఇంకా ఎక్కడ లేదు, ఒక వైజాగ్ లోనే ఉన్నారు వాళ్ళు. నెల్లూరులో ఒక 10 మంది ఉన్నారు. ఇంతకు మించి ఆ అసోసియేషన్ దాదాపు కనుమరుగవుతూ వస్తుంది. ఇక్కడ పోతే ఇంకొక అసోసియేషన్, అది అప్సా. ఈ అప్సాలో కూడా మీరు అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన నాయకుడికి డైనమిజం లేకపోతే ఆ అసోసియేషన్ పూర్తిగా ల్యాప్స్ అవుతుంది. అది ఇవాళ రేపా ఎల్లుండ ఎప్పుడైనా జరగచ్చు. అసోసియేషన్ నాయకత్వం పటిష్టంగా ఉండి డైనమిక్ గా ఉన్నప్పుడే ఆ అసోసియేషన్ బతుకుతుంది, బట్టగడుతుంది. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇంకొక అప్సాలో కూడా వాళ్ళు కూడా చేయలేకపోయారు. గవర్నమెంట్కి సలాములు కొట్టడం తప్పితే కనీసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా ఏం చేద్దామని కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. సో అదొక అసోసియేషన్. తర్వాత అపుస్మా అనేది అది ఒక నడమంత్రపు అసోసియేషన్. నడమంత్రపు అసోసియేషన్ ఎందుకు చెబుతున్నారంటే, వాళ్ళు
విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ నుంచి 5,000, 10,000, 20,000. వాళ్ళు ఒంగోలులో ఒక స్కూల్ అయితే 25,000 వసూలు చేశారు. నేను మీకు ఆ స్కూల్ పేరు కూడా చెప్పగలను. 20,000 ఎందుకు వసూలు చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. ఈ కోర్టు గుర్తించుకోవడానికి, టూర్లకు వెళ్ళడానికి ఇట్లాంటి కార్యక్రమాలు తప్పితే వాళ్ళు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏ ఒక్క కేసును కూడా పైన వేసుకొని కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. మీరు కావాలంటే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వాటిల్లో ఏమైనా అవాస్తవాలు ఉన్నాయేమో మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర, రానటువంటి వాళ్ళ దగ్గర పిల్లవాడికి, స్కూల్లో చదువుతున్న పిల్లవాడికి 10 రూపాయల లెక్కన, ప్లస్ ఒకరికి మీ స్కూల్లో 20 మందికి సన్మానం చేస్తే 10,000 రూపాయలు, 10 మందికి చేస్తే 5,000, ఒక్కొక్క టీచర్కి 500 లెక్కన వసూలు చేశారు. చాలా దారుణం. డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకోవాల్సినటువంటి గతి మన టీచర్లకు లేదు, ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్ని నమ్ముకొని ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తూ వాళ్ళు మన విద్యార్థులు నేర్పినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు చేసి తీసుకొని సన్మానం చేయడం అంత నీచం నా దృష్టిలో ఇంకొకటి లేదు. మేనేజ్మెంట్ దగ్గర 10,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, కానీ టీచర్కి ఎంత అని చెప్పి వసూలు చేశారు. ఆ వసూలు చేయడంలో మన మాధవరావు గారు, హనుమంతరావు గారు వాళ్ళు మేధావులు, వాళ్ళు వసూలు చేస్తారు, మనం ఇస్తున్నాం. దయచేసి ఇది గమనించండి. మన అసోసియేషన్ లో మెంబర్షిప్ మాత్రమే మనం వసూలు చేస్తాం, ఇంకా వేరే దేనికి వసూలు చేయం. దయచేసి ఇది గమనించాలి మన అసోసియేషన్ ని, మిగతా అసోసియేషన్ లో కూడా. ఎందుకంటే వాస్తవంగా మన అసోసియేషన్ కి ఖర్చు ఎక్కువ. కోర్టుకు వెళ్తే ఒక లాయర్ ఒక కేసుకి ఎంత ఇవ్వాలో మీకు తెలుసు, అయినా మనం వసూలు చేయట్లా. ఈ రోజు రాష్ట్రంలో వరదలు వచ్చాయి, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. విజయవాడ అయితే పూర్తిగా మునిగిపోయిందని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఇప్పుడు మన అసోసియేషన్ అప్సా డెమోక్రటిక్ ₹1,00,00,000 పైన వసూలు చేసి ఇచ్చింది. మీరు దయచేసి ఇదంతా గమనించాలా. ఇకపోతే అబుస్మానా, ఇంకొక అప్సానా, ఇంకొక వాళ్ళు చాలా నామినల్ అంతా కూడా 10 లక్షల లోపు వసూలు చేశారు. మనం దాదాపు 1,50,00,000 అంటే విశ్వశాంతి స్కూల్, విశ్వభారతి స్కూల్ వాళ్ళిద్దరే 50 లక్షలు వసూలు చేసి ఇచ్చారు. ఇకపోతే మన చిన్న స్కూల్స్ అన్నిటి దగ్గర కూడా 10,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షల దాకా వసూలు చేసి అవి ₹1,00,00,000 దాకా చేసి రేపు తీసుకెళ్లి లోకేష్ గారికి అందజేస్తున్నారు.